హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్ సబ్. సుస్వాగతం. మనము ఇప్పటి వరకు బృందావనంలోని వైష్ణోదేవి ఆలయంలో ఉన్న మొదటిది విష్ణుధామ్, రెండోది రాధాధామ్ చూసాము. ఇప్పుడు మనము మూడవది శనిధామ్ చూడబోతున్నాం. ఈ వీడియో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. జై శ్రీమన్నారాయణ. నమస్తే అందరికీ. ఈరోజు మా బృందావన్ చార్ధామ్ యాత్రలో మూడవది దివ్యస్థలం శనిధామ్ దర్శనానికి మీ అందరినీ తీసుకొస్తున్నాం. ఇక్కడే కేవలం భక్తి కాదు, కర్మశుద్ధి, శాంతి, దైవక శక్తి. శనిదేవుడు హిందూ సంస్కృతిలో న్యాయం మరియు కర్మ ఫలితాల అధిపతి. మన పాపపుణ్యాలను పరిశీలించి అందును బట్టి ఫలితాలను ఇచ్చే దైవక శక్తి. ఈ ధామ్ డిజైన్ పూర్తిగా ఆ తత్వంలో నిర్మించబడి ఉంది. ధామ్కు అడుగు పెట్టగానే శనిగ్రహం ప్రతీకలు, రాతి వలయం, నలుపు రాతి శిల్పాలు, శక్తి మండపాలు దేవుని శక్తిని సూచిస్తాయి. మధ్యలో ఉన్న ప్రధాన శనిమూర్తి నలుపు రాతిలో చెక్కిన అద్భుత శిల్పం. గంభీరమైన చూపు, చేతిలో దండం, కాళ్ళ వద్ద కాకరు కాలు, ఇవి అన్నీ శనిదేవుని శక్తిని, కర్మకు ప్రాధాన్యం ఉన్నదనే సందేశాన్ని తెలియజేస్తాయి. ఇక్కడ భక్తులు ఎక్కువగా చేసే ప్రార్థన ఓం శనీశ్వరాయ నమః. ఈ జపం కష్ట సమయాల్లో శాంతి, ధైర్యం ఇస్తుందని అంటారు. శనిధామ్లో అత్యంత ప్రత్యేకమైనది కర్మ పరిహార మార్గం. చుట్టూ ఏర్పాటు చేసిన రాతి వలయాలు, నవగ్రహ శిల్పాలు, షడ్రస చక్రాలు, వాటిని ప్రదక్షిణ చేసుకుంటూ మనసులో ఉన్న కష్టాలు, భయాలు, బాధలు, భక్తులు ఇక్కడ చేసే రీతి, ఆయిల్ దీపం వెలిగించటం, కర్మ పరిహార జపం, నలుపు నువ్వులు సమర్పణ, ఇవి చాలా శుభప్రదంగా భావిస్తారు. శనిదేవుని దయ. శనిదేవుని గురించి ఒక పెద్ద అపోహ ఉంది, అతను శిక్షించే దేవుడు అని. కానీ నిజమేమిటంటే శనిదేవుడు కష్టాల ద్వారా మనల్ని శుద్ధి చేసే గురువు. అయితే భక్తితో ప్రార్థిస్తే అడ్డంకులు తొలగిపోతాయి, కష్టకాలం సాఫీగా మారుతుంది, కర్మశుద్ధి ద్వారా మంచి రోజులు వస్తాయి. ఈ ధామ్లో చేసే ఆచారాలు మనసును చాలా ప్రశాంతంగా చేస్తాయి. మొత్తం మీద శనిధామ్ బృందావన యాత్రలో అత్యంత శక్తివంతమైన ప్రదేశం. ఇక్కడ చేసే ఒక దర్శనం కూడా మనసులో భయం లేకుండా న్యాయం, ధైర్యం, శాంతి ఇవన్నీ నింపుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా నాగ్ నేచర్ సబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. జై శనిదేవ్ మహారాజ్కి జై. జై శనిదేవ్ మహారాజ్కి జై.